నేను బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజ్‌లో పడుకొని యూట్యూబ్ స్క్రాల్ చేస్తూ ఉన్నా. అప్పుడు నాకొక యాడ్ కనిపించింది. నేను చాలా క్యూరియస్‌తో ఆ యాడ్ క్లిక్ చేశా. అండ్ గెస్ వాట్? యాడ్ నా లైఫ్‌నే టర్న్ చేసింది. యెస్. ఆ యాడ్ ఏంటంటే డిజిటల్ ప్రొడక్ట్ గురించి. అంటే ఏంటంటే మనం ఒక్కసారి వర్క్ చేసి దాన్ని ఆటోమేషన్ సెట్ చేస్తే సరిపోద్ది. మనకు ఆటోమేటిక్‌గా మనీ వచ్చేస్తుందన్నట్టు. మల్టిపుల్ టైమ్స్ దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, అప్పట్లో నేను దాని నుంచే చాలా మనీ ఏం చేశా, ఎగ్జామ్ ఫీజ్ కట్టుకున్నా, కాలేజ్ ఫీజ్ కట్టుకున్నా, కాలేజ్‌లో చిన్న చిన్న ఖర్చులుంటాయి కదా! అవన్నీ నాకు దాంతోనే ఖర్చు చేశా. లైక్ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా పాకెట్ మనీ కోసం ఆ వర్క్ అనేది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. దట్ మీన్స్ అదే నాకు ఇనీషియల్‌గా మనీ కూడా తెచ్చిచ్చిందన్నట్టు స్టార్టింగ్ డేస్‌లో. సో, మీరు కూడా ఒక స్టూడెంట్ ఆర్ హౌస్ వైఫ్, అన్‌ఎంప్లాయిడ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీరు కూడా ఇనీషియల్ స్టేజ్‌లో మనీ సంపాదించుకోవచ్చు. నేను చెప్పింది చెప్పినట్టు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే. అండ్ ఇంకోటేంటంటే ఇప్పటికీ ఆ మెథడ్ మీద వర్క్ చేస్తూ మనీ కూడా సంపాదిస్తున్నా. యూ కెన్ చెక్ మై ఎర్నింగ్స్ హియర్. నేను నా రిపోర్ట్స్ అయితే ఓపెన్ చేసా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ 7 డేస్ లో రూ. 1733 ఎర్నింగ్ అయింది. లాస్ట్ 30 డేస్ లో 9123 రూపీస్ ఎర్నింగ్ అయింది. అదే 90 డేస్ డాటా చూసుకున్నట్టయితే 30,786 రూపీస్ ఎర్నింగ్ అయింది. ఇది మీకు తక్కువ అనిపించవచ్చు. బట్ నేను అసలు దీంట్లో వర్క్ చేయకుండానే ఇంత సంపాదించా. నిజం చెప్పాలంటే లాస్ట్ 30 డేస్ నుంచి ఈ వెబ్సైట్ ని కూడా ఓపెన్ చేయలేదు. బట్ అయినా కూడా నాకు 9123 రూపీస్ ఎర్నింగ్ చూపిస్తుంది. ఇది ఒక్కసారి సెటప్ చేసి వదిలేసా ఆటోమేటిక్ గా పాసివ్ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. లాస్ట్ 1 ఇయర్ డాటా అయితే మీకు చూపించదలుచుకోలేదు, ఎందుకంటే అది కొంచెం పర్సనల్. కావాలంటే మీకు ఫ్యూచర్ లో చూపిస్తా అది. యాక్చువల్‌గా ఈ వర్క్ వచ్చేసరికి డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ వీడియోలో మీకు దీని గురించి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎలా చేయాలి ఏందనేది చెప్తాను. అంటే కంప్లీట్‌గా డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటిది? వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా సేల్ చేయాలి? మనకెలా అమౌంట్ వస్తాయి? ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్‌లో బోనస్ టిప్ కూడా చెప్తాను. దాంతో మీరు ఇనిషియల్ డే నుంచి మనీ సంపాదించొచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మీరు పాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలనేసి కొన్ని మెథడ్స్, యూనిక్ మెథడ్స్ నేర్చుకుంటారు. వాటిని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసి మీరు ఆన్‌లైన్‌లో మనీ సంపాదించొచ్చు. ఒక్కసారి మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌లీ మీకు డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సింపుల్‌గా చెప్పాలి అంటే డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఒక్కసారి దాన్ని క్రియేట్ చేసి అన్‌లిమిటెడ్ టైమ్స్ సేల్ చేయగలిగే ఒక డిజిటల్ ఫైల్ అన్నట్టు. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే మనం ఎగ్జామ్స్‌కి ముందు జిరాక్స్ షాప్స్‌కెళ్ళి జిరాక్స్ తీసుకుంటాం. ఒక బుక్‌నైనా, స్లిప్స్‌నైనా. సో, ఆ జిరాక్స్ షాపోడు ఏం చేస్తాడు? ఆ బుక్‌ని కాపీగా పెట్టుకుంటాడు. నెక్స్ట్ టైమ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఎళ్లారనుకోండి, ఈ బుక్ జిరాక్స్ కావాలనుకుంటే ఆటోమేటిక్‌గా వానికి బుక్ ఇవ్వకపోయినా ఆ ఫైల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి జిరాక్స్ చేసి ఇచ్చేస్తాడు. సో, ఇది కూడా అంతే అన్నమాట. మనం ఒక్కసారి డిజిటల్ ప్రొడక్ట్‌ని క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది. అది ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ తెచ్చిస్తుంది. దట్ మీన్స్ ఒక్కసారి క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది. ఒక్కసారి వర్క్ చేస్తే సరిపోతుంది. అన్‌లిమిటెడ్‌గా మనం సేల్ చేసుకోవచ్చు. మనీ సంపాదించొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉందనుకోండి. ఇదొక ఫిజికల్ ప్రొడక్ట్. దీన్ని సెల్ చేయాలంటే ఇలాంటివి మనకు చాలా ఉండాలి. బంచ్‌లో ఉండాలి. అదే డిజిటల్ ప్రొడక్ట్ అనుకోండి అది కనిపించదు. మన దగ్గర ఫైల్ ఉంటే సరిపోద్ది. అది అన్‌లిమిటెడ్ టైమ్ సేల్ చేయొచ్చు. మనీ వస్తాయన్నట్టు. సో, ఫిజికల్ ప్రొడక్ట్, డిజిటల్ ప్రొడక్ట్‌కి ఉన్న తేడా ఇదే. ఇప్పుడు డిజిటల్ ప్రొడక్ట్స్‌లో ఎన్ని టైప్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పర్ఫెక్ట్‌గా స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యేవి ఈ బుక్స్. అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి ఈ బుక్స్ సెల్ చేయొచ్చు. అండ్ ఆన్‌లైన్ కోర్సెస్ గురించి కావచ్చు. ప్రెజెంట్ నేను వర్క్ చేసేది ఆన్‌లైన్ కోర్సెస్ మీద. అండ్ ఇన్‌స్టాగ్రామ్ టెంప్లేట్స్, స్టాక్ ఫుటేజెస్ అండ్ వీడియోస్, ఎడిటింగ్‌కి సంబంధించిన లైక్ ప్రిసెట్స్, టెంప్లేట్స్ ఉంటాయి కదా! వాటిని కూడా సెల్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు వాటెవర్ అంటే మీ దగ్గర ఏ స్కిల్ ఉందో దాన్ని ఒక డిజిటల్ ప్రొడక్ట్ లాగా క్రియేట్ చేసుకొని మనం అమ్మొచ్చు. ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, మీరేం డిజిటల్ ప్రొడక్ట్ క్రియేట్ చేస్తారు బ్రో అంటే గనక, నేను స్టార్టింగ్‌లో బీటెక్‌లో ఉన్నప్పుడు ఏఐ రీల్స్ అనేవి ఉండేవి. అంటే అప్పట్లో చాలా పాపులర్ అనమాట అవి. లైక్ ఏఐతో రీల్స్ క్రియేట్ చేసి వాటిని ఒక డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి ఫైల్స్‌గా లైక్ ఒక 100 వీడియోస్, 200 వీడియోస్ అలా క్రియేట్ చేసి వాటిని ఒక దగ్గర పెట్టి అవి అమ్మేవాడినన్నట్టు. బట్ ఇప్పుడు అవి అంతా ఫేడ్ అవుట్ అయిపోయాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే ఎడిటింగ్ టెంప్లేట్స్ కానివ్వండి, ఇప్పుడు లైక్ మ్యారేజ్ సమ్మర్ సీజన్ కాబట్టి మ్యారేజ్ సీజన్. సో మ్యారేజ్‌కి సంబంధించిన లైక్ వెడ్డింగ్ టెంప్లేట్స్, ఫోటోగ్రఫీ టెంప్లేట్స్ ఇలాంటివి క్రియేట్ చేసి సేల్ చేయొచ్చు. లేదు మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉందనుకుంటే లైక్ ఎడ్యుకేషన్ గురించి కానివ్వచ్చు, ఎడిటింగ్ గురించి కానివ్వండి, వెబ్ డిజైనింగ్ గురించి కానివ్వండి, వాటెవర్ ఏదున్నా సరే మీరు ఒక కోర్స్ లాగా క్రియేట్ చేసుకొని దాన్ని సెల్ చేయొచ్చు. సో ప్రెజెంట్ మీకు తెలిసే ఉంటుంది అందరూ కోర్సెస్ క్రియేట్ చేసుకొని అమ్ముతున్నారు. సో అది కూడా ఒక డిజిటల్ ప్రొడక్ట్ అన్నట్టు. ఒక్కసారి మనం క్రియేట్ చేసామా అది అన్‌లిమిటెడ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ వేరే వాళ్ళకి సెల్ చేయొచ్చు అన్నట్టు. జస్ట్ ఒక్కసారి సెటప్ చేసుకుంటే సరిపోద్ది. ఆటోమేటిక్‌గా వాళ్ళు పేమెంట్ చేస్తారు. మనకు ఎర్నింగ్ వస్తది. వాళ్ళకు
కోర్స్ వెళ్ళిపోద్ది. సో ప్రెజెంట్ నేను వర్క్ చేసేది కూడా దీని మీదే. కోర్స్ క్రియేట్ చేసా. ఇప్పుడు వాళ్ళు బై చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకు కోర్స్ యాక్సెస్ వెళ్తుంది అండ్ వాళ్ళకి ఆ కోర్స్ వస్తది, నాకు మనీ వస్తది. సో ఇలా మీరు మల్టిపుల్ డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఒక్కసారి డిజిటల్ ప్రొడక్ట్ ఐడియాస్ అని సెర్చ్ చేయండి గూగుల్లో, లైక్ డిజిటల్ ప్రొడక్ట్ ఎగ్జాంపుల్స్ అనేసి. మీకు మల్టిపుల్ డిజిటల్ ప్రొడక్ట్స్ గురించి కొన్ని కేటగిరీస్ వస్తాయన్నమాట. వాటిలో మీకు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది సూట్ అవుద్ది, మీకు దేని మీద నాలెడ్జ్ ఉందో సెలెక్ట్ చేసుకొని వాటి మీద వర్క్ చేయండి. అయిన ఒక డిజిటల్ ప్రొడక్ట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు డిజిటల్ ప్రొడక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ వీడియో ఎడిటింగ్ కోర్స్. అదే లైక్ మొబైల్లో మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్స్ ని తీసుకోవచ్చు. ఆ టైప్ లో కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ఎడిటింగ్ వచ్చు కదా. ఎడిటింగ్ వస్తే ఖచ్చితంగా మీరు మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఫస్ట్ అంటే చాప్టర్ 1 లెసన్ 1 అని పెట్టేసి క్యాప్‌కట్‌లో మీకేమేమి ఉంటాయి ఎలిమెంట్స్ అవన్నీ మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. నేను డిజిటల్ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఇదొక వీడియో. ఓకేనా? ఇదొక వీడియో. దీన్ని నేను రికార్డ్ చేసేసి మీకు కోర్స్‌లో అమ్మొచ్చు. సో మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుద్ది, నాకు మనీ వస్తాయి అండ్ నేను చెప్పే నాలెడ్జ్ మీకొస్తది. కానీ ఇప్పుడు నేను మీకు ఫ్రీగా చెప్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ ఉందో ఆ టైప్ ఆఫ్ కంటెంట్‌ని మీరు వీడియోస్ అయినా చేయండి. లేదనుకుంటే మీరు మొబైల్‌లో స్క్రీన్ రికార్డింగ్ పెట్టి వాయిస్ ఇచ్చి అలా అయినా ఒక కోర్స్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ సింపుల్‌గా వీడియో రికార్డ్ చేయండి. మంచిగా ఎడిట్ చేయండి దాన్ని. అండ్ దాన్ని డ్రైవ్‌లో అప్‌లోడ్ చేయండి. లేదనుకుంటే యూట్యూబ్‌లో అయినా అప్‌లోడ్ చేయండి అన్‌లిస్టెడ్‌లో పెట్టి. లేదు ఆన్‌లైన్ కోర్సెస్ వద్దనుకుంటే ఈ బుక్స్ క్రియేట్ చేయండి. క్యాన్వా ఈస్ ద బెస్ట్ టూల్ టు క్రియేట్ ఈ బుక్స్. లేదా గూగుల్ డాక్స్‌లో అయినా మీరు ఈ బుక్స్‌ని అయితే క్రియేట్ చేయొచ్చు. లైక్ సర్టెన్ టాపిక్స్ మీద. లైక్ ఇంకొక బెటర్ ఐడియా చెప్పాలంటే ఇప్పుడు స్టూడెంట్స్‌కి చాలా మందికి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చాలా దొరకవు. వాటి కోసం మీరు ఖచ్చితంగా మంచిగా రీసెర్చ్ చేసి లాస్ట్ 5, 10 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అన్ని లైక్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఉంటే లాస్ట్ 10 ఇయర్స్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదా! వాటిని కలెక్ట్ చేసుకొని ఒక డిజిటల్ ఫైల్‌లా క్రియేట్ చేసుకోండి. లేదా ఇంటర్ అనుకోండి. ఇంటర్‌కి సంబంధించిన లాస్ట్ 10 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదా! వాటిని కలెక్ట్ చేసుకొని ఒక ఫైల్‌లా క్రియేట్ చేసుకోండి. లేదు డిగ్రీ, బీటెక్ ఇంకా ఏదైనా చాలా ఉన్నాయి మనకు స్టడీకి సంబంధించింది. అలాంటివి ఒక ఫైల్ లాగా క్రియేట్ చేసుకోండి. నేను ఇప్పుడే మీకు 2, 3 ఐడియాస్ అయితే ఇచ్చేసాను. లేదు ఇంకా అనుకుంటే మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ టెంప్లేట్స్ ఉంటాయి కదా! వాటిని ఒక ఫోల్డర్‌లో కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఫోల్డర్‌లో మీ ఫైల్స్‌ని పెట్టుకోండి అంతే. అదే ఒక డిజిటల్ ప్రొడక్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు మన మెయిన్ మ్యాటర్ డిజిటల్ ప్రొడక్ట్‌ని ఎలా సెల్ చేయాలి? సెల్ చేస్తేనే మనకి ఇన్‌కమ్ వస్తది. సో సెల్ చేయాలంటే ఏం చేయాలి? మీరు మొత్తం మాన్యువల్‌గా చేస్తా అనుకుంటే వాట్సాప్ త్రూ సెల్ చేయొచ్చు. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్ రన్ చేసి అలా సెల్ చేయొచ్చు. లేదు నేను మొత్తం మాన్యువల్‌గా చేస్తా అనుకుంటే మీరు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి బెటర్. ఇప్పుడు నేను కూడా అంతే వెబ్‌సైట్ క్రియేట్ చేశాను. నా వెబ్‌సైట్‌కి వస్తారు, బై చేస్తారు. ఆటోమేటిక్‌గా వాళ్ళు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసి నాకు ఆటోమేటిక్‌గా నా బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతాయి. ఇలా నేను ఆటోమేషన్ చేసుకున్నానన్నట్టు. ఇప్పుడు దాని మీద ఒక్కసారి వర్క్ చేసా, పెట్టేసా. ఇంకా ఆటోమేటిక్‌గా నేను పడుకున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా సరే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఆటోమేటిక్‌గా పేమెంట్ నాకొస్తది. వాళ్ళకి కోర్స్ వెళ్ళిపోద్ది. ఇలా మీరు ఆటోమేటిక్‌గా సెట్ చేసుకోవచ్చు వెబ్‌సైట్ ఉంటే. సో నేను కూడా అదే మెథడ్ యూజ్ చేస్తున్నానన్నమాట. సో ఇప్పుడు మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ ఉండాలి. అవి 2 ఉన్నాయనుకోండి ఏఐ త్రూ డిజిటల్ ప్రొడక్ట్ వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్ సరిపోద్ది. 2 మినిట్స్‌లో మనం ఏఐ త్రూ వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఈ వీడియోలో ఎలా క్రియేట్ చేయాలనేది కూడా. బట్ మీరు ఇనీషియల్‌గా వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టాలి. లైక్ ఒక 3000 అలా. మన డొమైన్ మన బ్రాండ్ రిజిస్టర్ అవ్వాలంటే గూగుల్‌లో మనకు ఖచ్చితంగా కొంచెం అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్‌ని మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్టప్ అనేసి. నేను రికమెండ్ చేసేది ప్రీమియం అయినా, బిజినెస్ అయినా తీసుకోండి. వీటి ఫ్యూచర్స్ అన్ని కూడా కింద మీకు క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. సో ఒక్కసారి చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏఐ తోని వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ మాత్రమే తీసుకోవాలి. వేరే ప్లాన్ తీసుకుంటే మీకు ఏఐ తోని వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయలేరు. మాన్యువల్‌గా వర్డ్‌ప్రెస్ తో వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవాలి. మీకు ఏఐ తోని వితిన్ 2 మినిట్స్‌లో వెబ్‌సైట్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా బిజినెస్ ప్లానే తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ నేనైతే బిజినెస్ ఆప్షన్ మీద చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు 14 మంత్స్‌కా, 1 మంత్‌కా, 12 మంత్స్‌కా, 24 మంత్స్‌కా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 మంత్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదన్నట్టు ఇక్కడ చూడొచ్చు. అదే మీరు 12 మంత్స్‌కి సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ డొమైన్ వస్తది. అంటే 1 ఇయర్ పాటు మీకు ఫ్రీ డొమైన్ వస్తది. అండ్ అడిషనల్‌గా నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు. లైక్ మీరు సింపుల్‌గా ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర హలో తేజ అని ఎంటర్ చేశారనుకోండి మీకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తది. 4500 రూపీస్ ఉండింది కదా ఇంతకుముందు. ఇప్పుడు నేను అప్లై చేశాను. 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 14 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. యూ కెన్ చెక్ ద డిస్కౌంట్. 200 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. సో ఈ కోడ్ వచ్చేసరికి మీకే యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను వచ్చేసరికి 12 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా.
దెన్ ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తా, నాకు డిస్కౌంట్ వచ్చింది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోండి. లేదంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ క్లిక్ చేసుకోండి. సో నేనైతే నా గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోతాను. దెన్ మనకు బిల్లింగ్ అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, మీ కంట్రీ, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. దెన్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ డీటెయిల్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. మీరు కార్డ్ ఉంటే కార్డ్‌తో అయినా పేమెంట్ చేయొచ్చు. నేను వచ్చేసరికి యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా. సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకి ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాలి. దానికే రిక్వెస్ట్ వెళ్తది. మనకు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తది చూడండి. ఇక్కడ నేను నా మొబైల్ నంబర్ యూపీఐ ఐడి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే నేను ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చానో దానికి రిక్వెస్ట్ వస్తది. సో 5000 రిక్వెస్ట్ అవ్వచ్చు, 10,000 రిక్వెస్ట్ కూడా రావచ్చు. బట్ మన అకౌంట్ నుంచి కట్ అయ్యేది మాత్రం ఇక్కడ చూపించిన అమౌంట్ మాత్రమే. అలా ఎందుకు రిక్వెస్ట్ చూపిస్తుంది అంటే గనక ఇది ఆటోపే సెట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. దాంతో నో ప్రాబ్లమ్. సో మీరు ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేస్తేనే మీకు హోస్టింగ్ ఎండ్ డొమైన్ అయితే వస్తుందన్నట్టు. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు హోస్టింగ్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పా కదా మనకు ఫ్రీ డొమైన్ వస్తుందనేసి మనకి ఈ విధంగా క్లెయిమ్ డొమైన్ అని చూపిస్తుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి డొమైన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ వెబ్సైట్ హోస్టింగ్ ఉంటుంది. దీన్ని సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ నుంచి మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ స్కిప్ చేసేయండి. దెన్ ఇక్కడ క్రియేట్ వెబ్సైట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు 2 వెబ్సైట్ బిల్డర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వర్డ్ ప్రెస్, ఇంకోటి హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ అని. ఇది వచ్చేసరికి AI తో మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు వెబ్సైట్ విత్ కంప్లీట్లీ AI అన్నట్టు. సో ఇప్పుడు నేను AI తోని ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని మీరు క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు ఫ్రీ డొమైన్ వస్తుందని చెప్పా కదా. ఇక్కడ మనం ఫ్రీ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. డొమైన్ అంటే ఏం లేదు, ఒక అడ్రస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇక్కడ చూడొచ్చు heytechie.in ఇది ఒక డొమైన్. అది సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. అలాగే helloteja.com ఇది కూడా ఒక డొమైన్. ఇలా సెర్చ్ చేస్తే ఇంకో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలానే mrteja.com ఇది కూడా ఒక డొమైన్. దీన్ని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా మీ వెబ్సైట్ ఎవరైనా సెర్చ్ చేయాలంటే డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, డొమైన్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా మంచి డొమైన్ చూస్ చేసుకోండి. నేను వచ్చేసరికి heytechie.in ఈ డొమైన్ ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. బట్ మీరు మాత్రం ఆలోచించి డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన డొమైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని అవైలబుల్‌లో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ .com సెర్చ్ చేస్తే ఇది అవైలబుల్‌లో లేదు. ఆల్రెడీ ఎవరో తీసుకొని ఉన్నారు. సో అందుకే నేను .in సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది నాకు అవైలబుల్‌లో ఉంది. ₹0కి. సో ఇలా మీరు ఫ్రీ డొమైన్ ని క్లెయిమ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీ డొమైన్ ని రిజిస్టర్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయన్నట్టు. సింపుల్‌గా నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, అడ్రస్, పిన్ కోడ్ అండ్ మొబైల్ నంబర్ ఇచ్చేసి సింపుల్‌గా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫినిష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. దెన్ మనకు కన్ఫర్మ్ చేయడానికి ఈ విధంగా వస్తుంది. క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఫినిషింగ్ యువర్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఉంది. సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత మన డొమైన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోద్దన్నట్టు. దాని తర్వాత మనం మెయిల్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మనము AI తోని వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి మన బ్రాండ్ నేమ్ అంటే మన వెబ్సైట్ కి నేమ్ ఇద్దాం అనుకుంటున్నాం కదా. సో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. నేను ఎర్న్ టెక్కీ అనేసి ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్ మన వెబ్సైట్ ఎలా కావాలనేది ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మంచిగా ప్రాంప్ట్ ఇవ్వాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసేది లైక్ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ వెబ్సైట్ కాబట్టి ఆ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్‌కి సంబంధించిన ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తానన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నట్టు. సో తర్వాత కింద మీకు టిక్ మార్క్ ఇచ్చేసి క్రియేట్ వెబ్సైట్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఆటోమేటిక్‌గా AI అనేది వెబ్సైట్‌ని క్రియేట్ చేసి మీకిస్తుంది. మీకు నచ్చితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దాన్ని కస్టమైజ్ కూడా చేయొచ్చు. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఈ విధంగా ఒకటి ఇచ్చేసాను కదా. సింపుల్‌గా క్రియేట్ ఏ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తా. దెన్ మనకు ఈ విధంగా లోడింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు AI అనేది మొత్తం మన వెబ్సైట్‌ని అయితే డెవలప్ చేస్తుందన్నట్టు. కాసేపు వెయిట్ చేద్దాం. మీరు చూసుకోవచ్చు AI అనేది కంప్లీట్‌గా మన వెబ్సైట్ అయితే క్రియేట్ చేసింది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేసిందో అండ్ ఎంత రియలిస్టిక్‌గా యానిమేషన్స్ ఇచ్చిందో. నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్ రివ్యూస్ కూడా ఇచ్చింది అండ్ ఫుటర్ కూడా యాడ్ చేసింది. సో దీన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే మీకు సైడ్‌కి ప్యానెల్స్ అయితే ఉంటాయి. లైక్ కలర్ ప్యానెల్స్. మీకు నచ్చిన కలర్స్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ప్యానెల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ టైప్‌లో. సో నేనైతే ఇది పెట్టుకుంటున్నా. దెన్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు కావాలనుకుంటే మొబైల్‌లో ఎలా కనిపిస్తుందో కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. దెన్ నాకు ఈ విధంగా వచ్చింది. రాజర్బేరి సెటప్ చేసుకోనేసి నేను తర్వాత సెటప్ చేసుకున్నాను దీన్ని. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయాల్సి ఉంది. అది ఫర్దర్‌గా చెప్దాం. ఫస్ట్ అయితే ఎడిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని ఒక్కసారి మనం వెబ్సైట్‌ని ఎడిట్ చేయడానికి చూద్దాం. సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ త్రూ ఎడిట్ అయితే చేసుకోవచ్చు.
నేను ఫస్ట్ మొబైల్‌లో ఎలా కనిపిస్తుందో చూస్తాను. నేను మొబైల్ వ్యూ క్లిక్ చేసా. చూడొచ్చు మొబైల్‌లో అయితే ఈ విధంగా కనిపిస్తుందంట. చాలా బాగుంది మొబైల్‌లో కూడా. చాలా నీట్‌గా ఉందన్నట్టు. కొంచెం ఇక్కడ టెక్స్ట్ అనేది కొంచెం అటు ఇటు ఉంది. సో, దీన్ని అడ్జస్ట్ చేయాలి మనం. సో, సిస్టమ్ వ్యూకెళ్ళేసి ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అన్‌లాక్ పొటెన్షియల్ ఉంది కదా! ఇది నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఎర్న్ టెక్కీ అని పెడుతున్నా. చూడొచ్చు. ఇక్కడ నేను ట్రాన్స్‌ఫార్మ్ యువర్ స్కిల్స్ విత్ అవర్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంది కదా! సో, ఇది ఆన్ ఉంచుతున్నా. మీకు కావాలనుకుంటే ఇలా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ షాప్ అదే పెడుతున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా ఇమేజెస్ ఉన్నాయి కదా! ఇక్కడ ఎడిట్ సెక్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్‌ని మీరు రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా ఓన్ ఇమేజెస్ ఉంటే సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఫ్రీ ఇమేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. సింపుల్‌గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. మీరు ఇక్కడ యాడ్ టు పేజ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ పేజ్‌లోకి అయితే ఆ ఇమేజ్ అనేది యాడ్ అయిపోద్ది చూడొచ్చు. మీరు కావాలంటే వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ప్రెజెంట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూసారా ఈ విధంగా ఉంది. అండ్ కింద మీరు సింపుల్ చేంజ్ చేసుకోవడం అన్నట్టు దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఎడిట్ ఇమేజ్ డిలీట్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. అండ్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. మనం ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. దెన్ మీకు నచ్చిన కస్టమైజేషన్ అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఉంటాయి. గో లైవ్ మీద క్లిక్ చేసుకుంటే మీ వెబ్సైట్ అది లైవ్ అయిపోద్ది. సో, ఇప్పుడు మనం బ్యాక్‌కి వెళ్దాం. సో, ఇప్పుడు మనం స్టోర్‌ని సెటప్ చేద్దాం. దానికోసం ఇక్కడ సెటప్ యువర్ స్టోర్ అని ఉంది. సో, 4 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఓవరాల్‌గా స్టోర్‌ని సెటప్ చేయడానికి. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయాలి. మనం మన స్టోర్‌లో ఏమేమి పెడదాం అనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ యాడ్ చేయాలి. అలాగే పేమెంట్ మెథడ్‌ని సెటప్ చేసుకోవాలి. కంపెనీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. రివ్యూ అండ్ సెటప్ యువర్ షిప్పింగ్ ఈ విధంగా ఉంది. సో, సింపుల్‌గా నేను యాడ్ ప్రొడక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిజిటల్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయమంటుంది. సో, మీరు ఇక్కడ నుంచి ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ నేను నార్మల్‌గా చూపిద్దామనేసి ఒక ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఇది ఆటోమేటిక్‌గా మన ఫోటోని బట్టి టైటిల్, సబ్‌టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చేసిందన్నట్టు. సో, మీరు ఓన్‌గా మాన్యువల్‌గా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ అలానే ఉంచుతున్నా అన్నట్టు. బట్ మీరు మాత్రం ఇవన్నీ కస్టమైజ్ చేసుకోండి. నేను మీకు చూపిద్దాం ఒక ప్రొడక్ట్‌ని ఎలా యాడ్ చేయొచ్చు. అంటే ఒక డిజిటల్ ప్రొడక్ట్‌ని ఇక్కడ ఎలా యాడ్ చేయొచ్చు అని చూపిస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ ప్రైజింగ్ అన్నమాట. సో, మీరు ఇక్కడ అమౌంట్ పెట్టుకోండి. తర్వాత ప్రైజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ₹500 పెడుతున్నా దీనికి. అండ్ డిస్కౌంట్ ప్రైస్ ఒక ₹50 పెడుతున్నా. అండ్ ఇక్కడ ఎస్‌కేయూ ఉంది కదా! ఇది అవసరం లేదు. దెన్ ఇక్కడ కిందకొచ్చేసరికి డిజిటల్ ప్రొడక్ట్ ఉంది కదా! యూ విల్ రిసీవ్ ఇన్ ఎస్ఎంఎస్. సో, ఇక్కడ వచ్చేసరికి మన డిజిటల్ ప్రొడక్ట్ పెట్టాలన్నట్టు. లైక్ వాళ్ళకు ఒక కోర్స్ సెల్ చేస్తే ఆ కోర్స్ మొత్తం వీడియో ఉంటుంది కదా! ఆ వీడియో ఇక్కడ అప్లోడ్ చేయాలి. లేనుకుంటే యూట్యూబ్‌లో ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఒకవేళ మీరు కోర్స్ గనుక డ్రైవ్‌లో అప్లోడ్ చేస్తే ఆ డ్రైవ్ లింక్ ఉంటుంది కదా! అది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో, ఆ విధంగా ఉంటుందన్నట్టు ప్రాసెస్. సో, నేనైతే ప్రెజెంట్ ఒక వీడియో లింక్‌నైతే ఇస్తున్నా ఇక్కడ. ఇచ్చేసిన కింద మీకు కస్టమ్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. మీరు ఇవన్నీ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ కేటగిరీస్ కానీ ఇవన్నీ ఆన్‌లైన్ ట్యూటరింగ్ అనేసి ఏమైనా. సో, నేనైతే ప్రెజెంట్ అవన్నీ ఏం క్లిక్కట్లేదు. సో, మీరు మాత్రం కరెక్ట్‌గా చూసుకోండి. మీ ప్రొడక్ట్‌కి తగ్గట్టు అవన్నీ మెన్షన్ చేయండి. దెన్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు యూ హావ్ యాడెడ్ యువర్ ఫస్ట్ ప్రొడక్ట్ అని చూపిస్తుంది. సో, నా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. దెన్ ఇక్కడ స్టోర్ సెటప్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి సెటప్ పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్ ఖచ్చితంగా ఉండాలి. మన వెబ్‌సైట్‌కి వచ్చి వాళ్ళు ఆ కోర్స్‌ని బై చేయాలంటే మనం పేమెంట్ మెథడ్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. కాబట్టి రాజర్ పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు రాజర్ పే పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, మీకు రాజర్ పే గురించి తెలియకపోతే గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేయండి. రాజర్ పే అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలనేసి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, నాకు ఆల్రెడీ రాజర్ పే అకౌంట్ ఉంది. ఇప్పుడు నేను కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ మీరు ఇక్కడ మీ రాజర్ పే అకౌంట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంది. ఫస్ట్ రాజర్ పే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. అది చూసి మీరు ఈ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఆ అకౌంట్ అయితే యాడ్ చేయాలన్నట్టు. సో, లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో, సింపుల్‌గా ఆథరైజ్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీ రాజర్ పే గేట్‌వే అనేది దీనికి కనెక్ట్ అయిపోతుంది. చూడొచ్చు ఎనేబుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. సో, సింపుల్ దాని మీద క్లిక్ చేసుకోండి. కంపెనీ అంటే ఏం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మాన్యువల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఓవర్ వ్యూ ఆప్షన్‌లోకి వెళ్ళేసి ఇక్కడ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ కంపెనీ నేమ్ లైక్ నేను వచ్చేసరికి ఎర్న్ టెక్కీ అని పెడుతున్నా. అండ్ మీకు లోగో ఏమన్నా ఉంటే లోగో ఇక్కడ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్‌గా ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను. దెన్ ఇక్కడ మీకు కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లైక్ మొబైల్ నంబర్, స్ట్రీట్, సిటీ, పిన్ కోడ్, కంట్రీ ఇవన్నీ ఇచ్చేసేయండి. దెన్ కింద సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు వచ్చిన ఆర్డర్స్, ఎర్నింగ్స్, రెవెన్యూ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది అన్నట్టు. ఇంకా మీరు ఏమన్నా ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయాలనుకుంటే ప్రొడక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు ప్రొడక్ట్స్ అన్ని ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఏమైనా కస్టమైజ్ చేయాలనుకున్న అనలిటిక్స్, కేటగిరీస్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, నేను ఎడిట్ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా ఒకసారి. దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు నేను యాడ్ చేసిన కొత్త ప్రొడక్ట్ వచ్చేసరికి ఇక్కడ యాడ్ అయిపోయింది అన్నట్టు. అండ్ మన వెబ్సైట్ అనేది లైవ్ కాలేదు ఇంకా. సో, వెరిఫై ఈమెయిల్ టు రిజిస్టర్ డొమైన్ అని ఉంది. సో, మన వెబ్సైట్ అనేది ఆన్లైన్ లోకి రావాలంటే మన మెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది. చూడొచ్చు కన్ఫర్మ్ ఈమెయిల్ ఫర్ యువర్ డొమైన్ అనేసి. సో, వెరిఫై ఈమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఈ విధంగా వస్తుంది.
ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేసి అండ్ ఈ విధంగా ఉంది కదా పెండింగ్ అనేసి. సో ఒక్కసారి రిఫ్రెష్ చేస్తున్నా అండ్ ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఆన్లైన్ లో వచ్చేసింది. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా, చూడొచ్చు earntechkey.in అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ లింక్ ని నేను సోషల్ మీడియాలో ఎక్కడన్నా షేర్ చేశాను అనుకోండి, నా వెబ్సైట్ ఇలా ఓపెన్ చేసుకుంటారు. దెన్ నేను కొత్తగా క్రియేట్ చేసుకున్న కోర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. సో క్లిక్ చేసుకుంటారు. దెన్ ఆ కోర్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది వాళ్ళకు. ఆ కోర్స్ లో ఇన్ఫర్మేషన్ ఏమైనా డిస్క్రిప్షన్ యాడ్ చేసేది మొత్తం కనిపిస్తుంది. దెన్ ఇక్కడ యాడ్ టు బ్యాగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని చెక్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్ గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ డీటెయిల్స్ అని ఇచ్చేసి కంటిన్యూ చేసేసి పేమెంట్ కంప్లీట్ చేస్తారు. పేమెంట్ కంప్లీట్ చేస్తే నాకు అమౌంట్ అనేది యాడ్ అయిపోద్ది అన్నట్టు డాష్బోర్డ్ లో. చాలా సింపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ షాప్ మీద క్లిక్ చేసుకుంటే మన దగ్గర ఉన్న కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. కోర్సెస్ కానీ డిజిటల్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. సో ఈ విధంగా మీరు డిజిటల్ ప్రొడక్ట్ వెబ్సైట్ ని సింపుల్ గా AI తోని క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆ విధంగా మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు సేల్స్ రావాలి. సేల్స్ రావాలంటే మీకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేటర్ అనుకోండి, లైక్ నేను వచ్చేసి ఒక కాంటెంట్ క్రియేటర్ని. నేనేం చేస్తున్నా, నా కోర్సెస్ ని ఇన్‌స్టాగ్రామ్ త్రూ రీల్స్ లాగా, యూట్యూబ్ వీడియోస్ లాగా చేసి ప్రమోట్ చేసుకొని సేల్స్ తెప్పించుకున్నా. సో మీలో చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ కాకుండా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు గూగుల్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ అవే మెటా యాడ్స్ రన్ చేయొచ్చు అన్నట్టు. మీరు గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఫేస్‌బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఎలా రన్ చేయాలనేసి మీకు ఫుల్ డీటెయిల్ వీడియోస్ యూట్యూబ్‌లో ఆల్రెడీ ఉంటాయి. అవి చూసి మీకు క్లారిటీ వస్తది. లేదా నన్నే ఒక ఫుల్ డీటెయిల్ కోర్స్ ఫ్రీగా చెప్పు అనుకుంటే నేను ఒక ఫ్రీ కోర్స్ చేస్తాను మీ కామెంట్స్‌ని బట్టి. సో అలా మీరు యాడ్స్ రన్ చేస్తూ మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ తెచ్చుకొని, సో మీ వెబ్‌సైట్‌కి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. సో అలా మీ డిజిటల్ ప్రొడక్ట్‌ని వాళ్ళు బై చేస్తారు. బై చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఎర్నింగ్ వచ్చేస్తది. మీరు పెట్టింది జీరో ఇన్వెస్ట్‌మెంట్. అదే వెబ్‌సైట్ కోసం పెట్టారు. బట్ ఆ వెబ్‌సైట్‌కి ఒక 3000 పెట్టారు. మీ డిజిటల్ ప్రొడక్ట్ ప్రైస్ ఒక ₹500 అనుకోండి. ఒక 6 మెంబర్స్ మీ డిజిటల్ ప్రొడక్ట్‌ని కొంటే మీరు వెబ్‌సైట్ కోసం పెట్టిన అమౌంట్ మీకు వచ్చేస్తది. రిమైనింగ్ అంతా మీకు ప్రాఫిట్ అన్నట్టు. సో అలా ఉంటుంది. అండ్ ఇంకొక మెథడ్ ఏందంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్‌కి, యూట్యూబ్ క్రియేటర్స్‌కి ప్రమోషన్ ఇవ్వాలన్నట్టు. ఇది నా డిజిటల్ ప్రొడక్ట్. దీన్ని మీరు ప్రమోట్ చేయండి. మీ నుంచి ఎన్నైతే నాకు సేల్స్ వస్తాయో నేనొక ₹250 తీసుకుంటా. మీకొక ₹250 ఇస్తా. ఇప్పుడు ఒక డిజిటల్ ప్రొడక్ట్ ప్రైస్ 500 అనుకోండి. తనకు 250 ఎళ్తది. మనకు 250 ఎళ్తది. అలా ఇప్పుడు తనకి బెనిఫిట్ ఉంటుంది. మనకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ ప్రమోషన్ కూడా మనకు ఫ్రీ అవుతుంది. అండ్ మన వెబ్‌సైట్ గ్రాఫిక్ వస్తుంది. మనకి ఎర్నింగ్ వస్తది. సో ఇలా మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. మన డిజిటల్ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేపించడానికి, సెల్ చేపించడానికి. లేదనుకుంటే బెస్ట్ మెథడ్ కాంటెంట్ క్రియేట్ చేయండి. మీకు మీరుగా ఓన్‌గా వీడియోస్ క్రియేట్ చేయండి. షేర్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పోస్ట్ చేయండి. మీకు ఎక్కడికొక్కడ వ్యూస్ వస్తాయనుకోండి, ఆటోమేటిక్‌గా మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని చూసే ఉంటారు. సో నేనింత సంపాదించాను, నేనింత సంపాదించాను అనేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ లైక్ లీడ్ షార్క్, బిగ్‌బుర్గుల్, మల్టీ మిల్ ఏదో ఉంటది కదా! సో అలాంటివన్నీ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసేదేంది? వాళ్ళు క్రియేట్ చేసేది ఏం లేదు. ఒక డిజిటల్ ప్రొడక్ట్ ఉంటది. దాన్ని మీకు సేల్ చేస్తారు. వీళ్ళు కొంటారు కదా! మీరు కొన్నారనుకోండి వాళ్ళకి మనీ వచ్చేస్తది. అంతే. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే ఇందులో మనం క్రియేట్ చేసిన కంటెంట్ ఉంటుంది. అదే వేరే వాళ్ళలో అయితే ఎవరో క్రియేట్ చేసిన ప్రొడక్ట్‌ని మనం అమ్మాల్సి ఉంటుంది. బట్ అది అంత సేఫ్ కూడా కాదన్నట్టు. అదే ఇదనుకోండి, మనం ఎవరిని మానిప్యులేట్ చేయట్లేదు. వాళ్ళకి నచ్చిందే మనం సెల్ చేస్తున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళ క్వెషన్ పేపర్స్ అయితే చాలా మ్యాండేటరీ. సో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలి. ఎగ్జామ్‌లో పాస్ అయితేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటది. సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మనం ఒక డిజిటల్ ప్రొడక్ట్ క్రియేట్ చేసి దాన్ని సెల్ చేస్తే పర్ఫెక్ట్‌గా సేల్స్ వస్తాయి. పర్ఫెక్ట్‌గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్‌లో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే మీమ్స్ పేజెస్ ఉంటాయి కదా! వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీమ్స్ పేజెస్ లైక్ ఫన్నీ పేజెస్ ఇలాంటివి ఉంటాయి కదా! వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు తక్కువ బడ్జెట్‌లోనే ఒక మీమ్ వేస్తారు. ఆ మీమ్ గనుక వైరల్ అయితే మీకు ఆటోమేటిక్‌గా సేల్స్ జనరేట్ అవుతాయి. సో అలా మీరు మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ తెచ్చుకొని సేల్స్ జనరేట్ చేయొచ్చు. వన్స్ సేల్స్ వస్తే ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తది. నేను ఇనిషియల్ డేట్స్‌లో ఇదే ఫాలో అయ్యానన్నమాట. అప్పట్లో నాకు ఫాలోయింగ్ లేకపోయేది. ఇంతమంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అప్పట్లో నాకు లేకపోయేది. అప్పుడు నేను కొంతమంది మీమ్ పేజెస్‌ని కాంటాక్ట్ అయ్యి, కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్‌ని కాంటాక్ట్ అయ్యి నా డిజిటల్ ప్రొడక్ట్‌ని సెల్ చేపిచ్చా అన్నట్టు. లైక్ ప్రమోట్ చేపిచ్చి. అలా నాకు ఇన్‌కమ్ వచ్చిందన్నట్టు అప్పుడు. సో అలా నేను బీటెక్‌లో ఉన్నప్పటి నుంచే ఇన్‌కమ్‌నయితే స్టార్ట్ చేశా. మీకు కూడా ద బెస్ట్ మెథడ్ అని చెప్తా ఇది. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి స్టార్టింగ్‌లో. మనకు సేల్స్ రావాలంటే ఖచ్చితంగా కొంచెం స్టార్టింగ్‌లో హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పింది కూడా ఫేక్ అయితే అస్సలు కాదు. మీకు కావాలనుకుంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఎక్కడైనా సెర్చ్ చేయండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో మొత్తం. మీకు నచ్చితే గనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఈ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద కంప్లీట్ ఒక 2, 3 అవర్స్ కోర్స్ కావాలనుకుంటే అది కూడా కామెంట్స్‌లో చెప్పండి. నేను ఒక 2, 3 డేస్ వర్క్ చేసి ఆ కోర్స్ మీకోసం అబ్సల్యూట్‌లీ ఫ్రీగానే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశా. బట్ ఈ వీడియోకి నాకు 5000 లైక్స్ కావాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు నాకు కామెంట్స్‌లో చెప్పాలి. లైక్ ఫుల్ కోర్స్ చెయ్యి బ్రో అనేసి. అప్పుడే నేను చేయగలను. సో అది గైస్ ఓవరాల్‌గా వీడియో. ఐ హోప్ మీకు క్లియర్‌గా ప్రతీదీ అర్థమైంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ.
సైనింగ్ ఆఫ్.